జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పర్యటించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానాన్ని సందర్శించగా ఆలయ పక్షాన అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల తనకు మంత్రి పదవి లభించిందన్నారు. తనకు ఏ శాఖ కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తన వంతుగా 100% అమలు చేస్తామని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా 15 నెలల కాల వ్యవధిలో బలహీన వర్గాలకు సంబంధించి బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాచరిక పాలనలో గత ప్రభుత్వం మిగులు బడ్జెట్తో సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, ప్రతి నెల వడ్డీలకే వేల కోట్లు చెల్లించే దుస్థితి నెలకొందని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి శక్తినివ్వాలని ఆ దైవాన్ని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. पूर्णं ददाति मनव्यो साहीति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानाय महनीयकात्मने चक्रवर्तिस्वरूपाय सार्वभौमाय मङ्गलम् मंगलाशासनपरिहृतपदाचार्य
నరసింహ ప్రచోదయాత్ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఆదివారం చేస్తే ఈరోజు మంగళవారం రోజు స్వామివారికి మంగళవారం అనేది చాలా శుభప్రదమైనటువంటి దినం కాబట్టి నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద స్థాయి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మపురి ప్రజలకు ఏదైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామివారు ఇచ్చినారో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల యొక్క అనేక సమస్య టెంపుల్కి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ రైతాంగానికి సంబంధించిన అనేక విషయాల లోపల ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ముందుకెళ్తాన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మంత్రిగా మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పి ఎక్కువ మాట్లాడకుండా మరొకసారి ధర్మపురి దైవక్షేత్రం దేవాలయం లోపల ఆ దేవుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా అండగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లికి ప్రియాంక గాంధీ గారికి మా ఇన్ఛార్జ్ మేడం గారు మీనాక్షి నటరాజన్ గారి ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి మరొకసారి మా ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షుల గారికి రాష్ట్ర మంత్రివర్యులకు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ముఖ్యంగా కష్టకాలంలో 2 కళ్ళలాగా ఒకటి శ్రీధర్ బాబు ఒకటి జీవన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర మంత్రివర్యులకు శ్రీధర్ బాబు గారికి సందర్భంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఏదైతే ఏ శాఖ ఇచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట లోపల ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100% అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం కూడా గెలిచిన 15 నెలల లోపల బలహీన వర్గాలకు సంబంధించిన 42% బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ లోపల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి మేము అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి ఏదైతే మా కేటగరేషన్ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్నది. మోడీ గారి నేతృత్వంలో ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా వారు అమలు చేయలే వర్గీకరణ. 30 సంవత్సరాల మా యొక్క పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది మా మాదిగ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మా లక్ష్మణ్ కుమార్కి ఒక అవకాశం ఇస్తామని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆ 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ మా బలహీన వర్గాలకు చట్టము అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 15 నెలల లోపట్నే సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్ కరెంటు మాఫీ చేయడం కానీ రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఎవరు కూడా ఊహించని ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. మనం పోయి చూద్దాంపా ఎక్కడ కూడా అమలు చేయాలి. 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యమేలి రాచరిక పరిపాలన చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి మొత్తం ఖజానా ఖాళీ చేసి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అప్పులు చేసి నెలకు వడ్డీ కట్టే అంటే ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు చేసిన కమిషన్ల కక్కుర్తులకు విచ్చలవిడిగా ఆర్థిక సంక్షోభం సృష్టించినందుకు ఈరోజు వడ్డీ చెల్లించే దుస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్గం గౌరవ శాసనసభ్యులందరం కూడా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో ఇక మిగిలిన 2 గ్యారంటీ పథకాలు ఒకటేమో మహాలక్ష్మి సంబంధించిన పథకం ఒకటి కొత్త పెన్షన్. దయచేసి తెలంగాణ ప్రజానికాన్ని చేతులు జోడించి ఒక రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఖజానా ఖాళీ చేసిపోయింది. ఒకటి తర్వాత ఒకటి 15 నెలల లోపల ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినాము. ఇంకా 2 సంక్షేమ పథకాలు కూడా
ఆ నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోని ఆ దేవుడు అమ్మవార్ల ఆశీస్సులతోని తప్పకుండా అమలు చేసే విధంగా మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి మా ధర్మపురి దైవక్షేత్రం లోపల మా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ శాసనసభ్యుడు అంటే ఈ దేవుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే ఇక శాసనసభ్యుడు అవుతా. ఇలా మంత్రినైనంటే ఆ స్వామివారి అనుమతి ఉంటేనే మంత్రినైనాను కాబట్టి ప్రమాణ స్వీకారం చేసినాక స్వామివారి పాదాలకు నేను దండం పెట్టుకొని భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేంత శక్తి నాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు ఒక్కసారి మా మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటా. రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాల అభివృద్ధి విషయం లోపల 27లో పుష్కరాలు ఉన్నాయి. ఆ పుష్కరాల లోపల ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో మీ సూచనలు అభిప్రాయాలు కూడా ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.